ఈ రోజైతే అఘోరి లేడీ అఘోరి గురించి మాట్లాడుకుంటూ ఎందుకు అంటే అసలు మీకు షాకింగ్ నిజాలని ఈరోజు బయట పెట్టబోతున్నా అఘోరి గురించి. లేడీ అఘోరి మొదటి భార్య బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొదటి భార్య ఉంది అంటే ఎవరూ నమ్మలేదు. అసలు ఎన్ని ట్విస్టుల మీద ట్విస్టులు అంటే నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాది. లవ్ యూ బట్ ఫర్ ఎవర్ నెవర్. నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా ఎవర్ నెవర్ నీ ప్లేస్ వేరు, నువ్వు బెస్ట్. అసలు ఏం మాట్లాడుతున్నాడు వచ్చిరాని ఇంగ్లీష్లో ఏదో డైలాగులు చెప్తున్నాడు, సినిమా డైలాగులు. అసలు ఎట్లా నమ్మబుద్ధి అవుతుంది ఈ లేడీ అఘోరిని? వాడు అబ్బాయి అమ్మాయి అసలు పెళ్లి చేసుకుంటాడంట, తాళి కడతాడంట, ఒకే ఇంట్లో ఉండాలంట, లైఫ్ లాంగ్. ఏం చేసుకుంటారా నాయన? నీకు మ్యాటరే లేదు. వీడికి ఇక్కడ అబ్బాయిలకు ఒక పెళ్లి కాడానికే చచ్చిపోతుంటే వీడికి ఒకటికి పెళ్ళి అయిపోయి మళ్ళీ వరిసిని అమ్మడబడుతుంది. అసలు ఏం పెడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. మందు అఘోరి చాతబళ్ళు ఇలాంటి వశీకరణాలు ఇలాంటప్పుడే నమ్మాలనిపిస్తుంది. ఫస్ట్ భార్య ఏం చెప్తుందంటే నేను క్లియర్గా చెప్తాను, ఒకసారి వినండి. మీకు ఎలా పరిచయం అయింది ఏంటి అంటే, ఫస్ట్ ఒక శిష్యురాలి కింద వెళ్ళి ఒక అమ్మగా భావించి తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇదేం సిగ్గుమాలిన ఆచారాలను నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ దీనికి సనాతన ధర్మం, హిందూ ధర్మం అని ఒక వంక పెట్టుకున్నారు. పట్టపగ చూస్తేనే కళ్ళలోకి వచ్చేటట్టు ఉంటుంది. అంత దరిద్రంగా ఉంటాడు వాడు. వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. ఈ రోజైతే అఘోరి లేడీ అఘోరి గురించి మాట్లాడుకుంటూ ఎందుకు అంటే అసలు మీకు షాకింగ్ నిజాలని ఈరోజు బయట పెట్టబోతున్నా అఘోరి గురించి. సో ఏంటి అంటే ఫస్ట్ వర్షిని గురించి ఇప్పటి వరకు వైరల్ అయింది కదా. సో ఇప్పుడేమైందిరా అంటే లేడీ అఘోరి మొదటి భార్య బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు వీళ్ళ రిలేషన్, లేడీ అఘోరికి ఆ వర్షినికి ఏంటి సంబంధం, అలాగే ఫస్ట్ భార్య ఉంది కదా. సో ఇప్పటి వరకు అది బయటికి రాలేదు. మొదటి భార్య ఉంది అంటే ఎవరూ నమ్మలేదు. అసలు ఎన్ని ట్విస్టుల మీద ట్విస్టులు అంటే ఫస్ట్ అసలు ఈ లేడీ అఘోరి మొదటి భార్యతో ఏం మాట్లాడాడో కాల్ రికార్డింగ్ అయితే ఉంది. అది విన్న తర్వాత నేను తర్వాత విషయాలు మీతో మాట్లాడదలుచుకున్నాను. ఒకసారి క్లారిటీగా వినండి. చాలా మిస్ అవుతున్నా రాది, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తాం, నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాది. లవ్ యూ మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరికను నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్. నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు, అంతే. నీ లెవర్ వేరు, ఇంకా అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతాయి నా ప్రేమ. సరే సో చూశారు కదా, ఎవర్ నెవర్ నీ ప్లేస్ వేరు, నువ్వు బెస్ట్. అసలు ఏం మాట్లాడుతున్నాడో వచ్చిరాని ఇంగ్లీష్లో ఏదో డైలాగులు చెప్తున్నాడు, సినిమా డైలాగులు. వీళ్ళు ఎంత పిచ్చోళ్ళు అంటే అసలు ఎట్లా నమ్మబుద్ధి అవుతుంది ఈ లేడీ అఘోరిని? వాడు అబ్బాయి అమ్మాయి అసలు అబ్బాయి కాదు. పెళ్లి చేసుకుంటాడంట, తాళి కడతాడంట, ఒకే ఇంట్లో ఉండాలంట, లైఫ్ లాంగ్. ఏం చేసుకుంటారా నాయన? నీకు మ్యాటరే లేదు. సారీ, నేను ఇట్లా మాట్లాడకూడదు, కానీ ఇక్కడ జరిగే సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి. మరి వీడికి ఇక్కడ అబ్బాయిలకు ఒక పెళ్లి కాడానికే చచ్చిపోతుంటే వీడికి ఒకటికి పెళ్ళి అయిపోయి మళ్ళీ వరిసిని అమ్మడబడుతుంది. అసలు ఏం పెడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. మందు అఘోరి చాతబళ్ళు ఇలాంటి వశీకరణాలు ఇలాంటప్పుడే నమ్మాలనిపిస్తుంది. అందరు అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ అమ్మాయికి కూడా అదేగా చెప్పింది. ఫస్ట్ భార్య ఏం చెప్తుందంటే నేను క్లియర్గా చెప్తాను, ఒకసారి వినండి. మీకు ఎలా పరిచయం అయింది ఏంటి అంటే ఫస్ట్ అమ్మాయికి ఏదో ఆశ్రమం పెట్టాలని ఒక ఆశయం ఉందంట. సో గోవుల్ని రక్షించాలి, ఇలాంటి కొన్ని మైండ్లో పెట్టుకొని ఉందంట. ఉన్న తర్వాత మరి ఈయన ఎలా పరిచయం అయ్యాడో ఇతనికి కూడా సేమ్ థాట్స్ ప్రాసెస్ ఉంది, సేమ్ ఒపీనియన్స్ ఉన్నవి. మేమిద్దరం కలిసి ఆధ్యాత్మికంగా ఉండాలనుకున్నాము, అది ఇదని చెప్పేసి ఆమె అయితే చెప్పడం జరుగుతుంది. సో చెప్పిన తర్వాత వీళ్ళిద్దరి థాట్స్ ఒకేలా ఉన్నాయి, ఇద్దరు ఒకదాని కోసమే పోరాడుతున్నారు, సనాతన ధర్మాన్ని కాపాడడానికి పోరాడుతున్నాం కాబట్టి మేమిద్దరం కలిసి
పెళ్లి చేసుకొని, అంటే పెళ్లి కూడా కాదు, ఫస్ట్ అయితే ఒక శిష్యురాల కింద వెళ్ళిందంట వర్షిణిలాగే, యాజ్ ఇట్ ఈజ్ వర్షిణిలాగే. ఫస్ట్ ఒక శిష్యురాల కింద వెళ్ళి ఒక అమ్మగా భావించి తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇదేం సిగ్గుమాలిన ఆచారాలు నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ దీనికి సనాతన ధర్మం, హిందూ ధర్మం అని ఒక వంక పెట్టుకున్నారు. హిందువులందరూ పరువులు తీస్తున్నారు వీళ్ళందరూ వెళ్ళి. అసలు మీరు చేసుకుంటే చేసుకోండి, ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, పెళ్లి చేసుకోండి, కాపురాలు చేసుకోండి, ఇండియా కాదు మొత్తం ప్రపంచం మొత్తం తిరగండి. దీనికి సనాతన ధర్మాన్ని ఎందుకు వాడుకోవడం? అసలే బయట సనాతన ధర్మాలు అని చెప్పేసి, కుల మతాలు అని చెప్పేసి బీభత్సంగా కొట్టుకొని వస్తున్నారు. మళ్ళీ ఇది ఒక కొత్త పంచాయతీ. అసలు ఎంత దరిద్రంగా, నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అసలు వాడి ముఖం, సారీ, లేడీ అఘోరి ముఖం పట్టపగలు చూస్తేనే కల్లోకి వచ్చేటట్టు ఉంటుంది. అంత దరిద్రంగా ఉంటాడు వాడు. ఆపరేషన్లు చేయించుకున్నాడు, ఆ బ్రెస్ట్ ఆపరేషన్లు చేయించుకున్నాడు, ఇన్ని ప్రూఫ్లు బయట పెట్టాడు. అయినా ఇంత దిక్కుమాలిన బిహేవియర్ అంటే నాకు అసలు చికాకు వేస్తుంది. ఇప్పుడు మొదటి భార్య బయటకు వచ్చి మొత్తం చెప్పింది, నాకు తాళి కట్టాడు. ఇప్పుడు లేడీ అఘోరి మెల్లో ఉన్న ఆ వెండి తాళి ఏదైతే ఉందో అది నా దగ్గర నుంచే తీసుకెళ్ళాడు. నేను ప్రశ్నించాను, అడిగింది, వర్షినికి నీకు ఏంటి సంబంధం, నువ్వు ఎందుకు ఆ పిల్లతో ఇట్లా ఉంటుంది ఇది అని చెప్పేసి అడిగినప్పుడు ఏం చెప్పాడంటే, మాకు ఆధ్యాత్మిక సంబంధం ఉంది, నేను ఆమెను కూతురులాగా భావిస్తున్నాను. కూతురు, ఒకసారి అండర్లైన్ చేసుకోండి, ఇది నేను కూతురులాగా భావిస్తున్నాను. ఆమె కూడా అమ్మ అని పిలిచింది. సో అమ్మ అని పిలిచిన తర్వాత ఇప్పుడు ఏమైందిరా అంటే, నేను పెళ్లి చేసుకుంటే అఘోరి నాకు నచ్చిండు. ఆ వర్షిణి గారు ఏమంటారంటే, నేను అందులో అబ్బాయి, లేడీ అఘోరిలో అబ్బాయి లక్షణాలు చూస్తున్నా, నేను అబ్బాయిలాగా భావిస్తున్నా అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. ఇప్పుడు ఆమె మొదటి భార్య వచ్చి రుద్రస్వామి గారు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఆయన బయటికి రావడం జరిగింది. సో మొత్తం ప్రెస్కి అయితే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఇది సంఘటన. మేము January 1 ఈ అఘోరి, లేడీ అఘోరి బర్త్డే అంటే ఆ రోజే మేము పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్న తర్వాత మార్చ్ ఎప్పుడు 10th, ఐ థింక్ సబ్జెక్టివ్ ఎర్రర్ ఇది, March 10th అప్పుడు ఏమో వచ్చేసి ఆ గొడవ పెట్టేసుకొని ఆ తాళి తీసుకెళ్ళాడంట. ఆమె మెల్ల ఉన్న తాళి తీసుకెళ్ళేసి, ఇక నీకు నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఈ మార్చి ఎండింగ్లో ఆమెను బ్లాక్ చేయడం జరిగిందంట. సో ఆమె ఎందుకు బయటికి రాలేదంటే, ఆమె కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది. ఆ మొదటి భార్య పేరు రాధ. ఆమె ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది. ఆ మీడియాలు ఇవన్నీ ఆమె ఫేస్ చేయలేదు. సో అందుకని చెప్పి నేను రాలేదు అని చెప్పేసి ఆమె క్లియర్గా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, ఈ రుద్రస్వామి గారు మరి మాట్లాడారు, ఏంది బయట ఏం జరుగుతుంది, లీగల్గా వెళ్ళాలి. ఎందుకంటే ఈ వర్షిణి విషయంలో లీగల్గా ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే ఆమె మేజర్ కాబట్టి ఆమె ఓన్గా డెసిషన్ తీసుకునే ఉంది. లా అండ్ ఆర్డర్ ప్రకారం ఏం చేయలేరు. సో గతంలో ఈడు చేసిన లంగా పనులన్నీ తీసుకొని ఆ ప్రూఫ్లు అయితే బయట పెడితే, సో లీగల్గా ఏమన్నా చేసే అవకాశం ఉంది కాబట్టి రుద్రస్వామి గారు తీసుకొని వచ్చారు, ఆమెతో మాట్లాడారు, ఆమెను ఇబ్బంది పెట్టకుండా జరిగిందైతే తీసుకోవడం జరిగింది, ఆమె చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళది అయిపోయిందా, వీళ్ళ పంచాయతీ అయిపోయింది. జనవరి అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఒక 4 నెలలు అంతే అయిపోయింది. మొదటి భార్య అయిపోయింది. ఆమె ఆధ్యాత్మికంగా వచ్చింది, వీడి మాయలో పడింది, ఆమె నిజం తెలుసుకుంది, బయటపడింది. ఇంకా వర్షిణి విషయానికి వస్తే, వర్షిణి విషయంలో చాలామంది బాధపడ్డారు. అసలు ఏంటి, చక్కగా ఉంది పిల్ల, బీటెక్ చేసింది, అనవసరంగా ఈ దరిద్రుడి మాయలో పడిపోయి ఆ రోడ్లు ఎమ్మటి ఒక ఆడపిల్ల అట్లా రోడ్లు పట్టుకొని కార్లలో ఎట్లా తిరగబుద్ధి అవుతుంది. ఆ ఆడపిల్లకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంతెందుకు బయట వాష్రూమ్ కూడా వెళ్ళలేరు. ఆ కారులో వీడు ఇష్టం వచ్చినట్టు దేశం మొత్తం తిప్పుతుంటే, ఎక్కడో పెట్రోల్ బంకులల్లో అడిగి వెళ్ళాల్సిన పరిస్థితి, స్నానం చేయాలన్నా, వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా, దేనికి వెళ్ళాలన్నా అడిగి ఆ పెట్రోల్ బంకులలో అడిగే దుస్థితి ఉంది. కన్న తల్లిదండ్రులు ఎంత బాధకి, ఎంత క్షోభకు గురవుతున్నారు ఒక్కసారి ఆలోచించాడు ఆ అఘోరిగాడు. మహా అయితే సనాతన ధర్మాన్ని, లేడీలు కాపాడాలి, మహిళలను కాపాడాలి, స్ట్రాంగ్గా తయారు చేయాలి అంటాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా ఒక లేడీయే కదా, వాళ్ళ అమ్మని ఇంత బాధ పెట్టడం కరెక్టా? అసలు ఈ సనాతన ధర్మం అనే పేరు వస్తే వాడి మూతి పళ్ళు రాలగొట్టాలి. వాడు ఆ ధర్మాన్ని చెప్పుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, ఊరేగు, ఎవడు ఏమంటారు. ఎందుకని హిందూ ధర్మాలు తీసుకొని వస్తాడు మధ్యలోకి, నాకు అర్థం కాదు. ఈ విషయంలో, వర్షిణి విషయంలో మా జర్నలిస్ట్ భాను గారు పోరాడి వాడి కథ అంతా బయటపెట్టి, వాడు ఎన్ని లక్షలు తీసుకున్నాడు, ఎవరి దగ్గర తీసుకున్నాడు, వాడు ఆపరేషన్ ఎప్పుడు చేయించుకున్నాడు, మగం నుంచి ఎప్పుడు ఆడోళ్ళగా మారాడు, ఇవన్నీ తీసుకొని వచ్చి వర్షిణిని కూర్చోబెట్టి పోసకొచ్చినట్టు చెప్పాడు. అమ్మా ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు, నీకంటూ ఒక లైఫ్ ఉంది, మీ అమ్మ నాన్నలు ఇంత బాధపడుతున్నారు అని చెప్పేసి మా జర్నలిస్ట్ భాను గారు వెళ్ళి క్లియర్గా మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఆమెను తీసుకొచ్చిన తర్వాత తీసుకోవడం జరిగింది. మీ ఇంటర్వ్యూలో మీకు బయట పెట్టడం కూడా జరిగింది మొత్తం నిజాలన్నీ. అన్నీ చేసిన తర్వాత కూడా అంత పోసగుచ్చినట్టు అంత కౌన్సిలింగ్ ఇచ్చి అన్నీ చెప్పి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి వస్తా అని చెప్పేసి జంప్ అయిపోయింది.
మరి ఈమె మెంటల్ స్టెబిలిటీ ఎట్లుందో తెలియదు కానీ ఎంత దరిద్రకి ఈ పోకిరి లెవెల్ ట్విస్ట్లు ఉన్నాయి ఈ అఘోరి గారి లైఫ్లో అయితే. నిజం చెప్తున్నా, బయట ఒక పెళ్లి కాడానికి జత్తంటే ఇక్కడ అమ్మాయిల మీద అమ్మాయిలు. ఈ వర్షిని కూడా ఎక్కువ రోజులు ఉండదు నాకు తెలుసు, నాకు క్లియర్గా తెలుసు. ఇప్పుడు ఎందుకయ్యా వర్షిని ఇంత స్ట్రాంగ్గా ఉంది అంటే ఏదైనా బంధాన్ని విడదీయడానికి ప్రయత్నించినప్పుడు అదే చేయాలనిపిస్తుంది. ఒక 4-5 నెలలు వర్షిని అఘోరితో తిరిగితే ఆ పిల్ల కూడా వస్తుంది, లేదా అంటే ఆ పిల్ల జీవితం నాశనం అయిపోయింది, ఏదో ఒకటి జరిగిద్ది, ఆ అఘోరి కానీ బొక్కలు అయితే వేస్తారు. సో వాట్ ఎవర్, ఇక వర్షిని అయితే మనం ఇప్పుడు ఏం చేయలేము, ఆ క్లియర్గా లీగల్గా ఏం మన వల్ల కాదు, ఎందుకంటే ఆమె మేజరు, ఆమె ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. కానీ నాకు తెలిసి అయితే ఏ సనాతన ధర్మం అయినా ఏదైనా సరే ఒక శిష్యురాలుగా వెళ్ళినప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ పక్కా, ఆమె మేజర్ మైనర్ అది పక్కన పెడితే తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకోవాలి. అది ఏ గురువైనా చెప్పేదే. ఈ దరిద్రుడికి సగం తెలుసు సగం తెలియదు. ఆ పాన్స్ పౌడర్ పూసుకొని వస్తాడు ముఖం నిండా, నేను అఘోరి అని చెప్పుకుంటాడు, ఆ బట్టలు వేసుకోడు, ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద తిరుగుతుంటారు, పోలీసులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. వీని గట్టిగా యాక్షన్ తీసుకోక ఇట్లా తయారయ్యాలే కానీ ఫస్ట్ సారే అట్లా బయటకు వచ్చినప్పుడు 2 జెర్సీ లాకప్లో కూర్చోబెట్టుంటే అయిపోయేది. ఓ మా గోరి అని నెత్తిన పెట్టుకున్నారు అందరూ. ఇప్పుడు చూడు నెత్తిన ఎక్కి డ్యాన్స్ వేస్తున్నాడు. సరే ఏదున్నా మీకైతే క్లియర్గా అర్థమైంది కదా. మొదటి భార్య వచ్చి క్లియర్గా మాట్లాడడం జరిగింది, మాకు పెళ్ళి అయిపోయింది, ఆల్రెడీ నన్ను బ్లాక్ చేశాడు, నా తాళి తీసుకొని పోయాడు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వర్షిని తగులుకున్నాడు, వర్షిని కూడా అంతే అంటున్నాడు. ఫస్ట్ ఏమో అమ్మ మా ఆత్మహత్య గురువు అది ఇది అని చెప్పి అన్నారు, హగ్గులు పెట్టుకున్నారు, ఆటేసుకున్నారు, ఫోటోలు బయట పెట్టారు. మళ్ళీ మేము గురువు శిష్యుల బంధం మీద అంతకు మించి తప్పుగా ఆలోచించుకోవద్దన్నారు. ఆమె బయటికి రాగానే మళ్ళీ ఇప్పుడు నేను అబ్బాయి లక్షణాలు చూస్తున్నాను, నా వరకు అబ్బాయే అఘోరి అని చెప్పేసి వర్షిని మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు వర్షినికి మైండ్ ప్రాబ్లమా, ఈ దరిద్రుడికి మైండ్ ప్రాబ్లమా, లేకపోతే ఇవన్నీ పాపం ఆ పిల్ల లైఫ్ కాపాలని కూర్చొని ఈ మీడియా పిచ్చోలా నాకు అర్థం కావట్లేదు. పాపం మీడియా వాళ్ళ ఫ్యామిలీ ఎంతైతే బాధపడిందో వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క మీడియా ఆ పిల్లని రక్షించాలి, ఆ పిల్లవాడి మాయలో పడిపోయిందని చెప్పేసి బయటికి తీసుకురావడానికి ట్రై చేసి అంతా అయిపోయింది, అమ్మయ్య ఆ పిల్ల సేఫ్ అయింది, మంచిగా వాళ్ళ ఇంటికి వచ్చింది అనుకునే టైంలోనే మళ్ళీ వెళ్ళిపోయింది. ఇంకా ఎవ్వడు ఏం చేయలేడు. ఎవడైనా సరే గుర్రాన్ని అది ఏమంటారు ఆ కొలం దగ్గర తీసుకుపోతాడు, కానీ తాగు అని చెప్పి ఎంత పెట్టినా అది తాగదు, దానికి మంచినీళ్ళు అయినప్పుడే తాగిద్ది. ఇప్పుడు ఈ వర్షిని గారు కూడా తెలుసుకోవాలి వాడంటే ఏంది, వాడు ఏమేం చేస్తున్నాడు, కనీసం ఈ మొదటి భార్య గురించి అన్న తెలుసుకొని కొంచెం రియలైజ్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే మంచిది. తల్లిదండ్రులు కూడా ఇక నాకు తెలిసి పట్టించుకోరు పాపం. ఇక వాళ్ళు ఎంతకని ట్రై చేస్తారండి, ఎంతో ఖర్చు పెట్టి ఎంత చేసి అక్కడ వరకు వెళ్ళి తీసుకొని వస్తే మళ్ళీ చెప్పకుండా వెళ్ళిపోయింది, రేపు పొద్దున్న తీసుకొచ్చినా మళ్ళీ వెళ్ళిపోయింది. సరే వాట్ ఎవర్, ఇది అయితే జరిగింది, క్లియర్గా విన్నారు కదా. అసలు ఏంటి ఈ అఘోరి గాడి ప్రవర్తన, మీకేమనిపిస్తుంది? అఘోరి గాడిని వీడి మీద ఎలాంటి యాక్షన్లు తీసుకుంటే బెటరు? దీన్ని సనాతన ధర్మాన్ని వాడుకొని ఈ విధంగా చేస్తున్నాడు కదా. కొంతమంది హిందూ పెద్దలు కూడా బయటకు వచ్చి మాట్లాడాలి దీని గురించి. అసలు మీరేమనుకుంటున్నారో డెఫినెట్గా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.